సచ్చేది సిమ్ కార్డు రాధాకృష్ణ ఏంటయ్యా వెతుకుతున్నావు? ఏం లేదు వదినా, రూపాయి వెళ్ళిపోతేను ఎత్తుక్కుంటున్నా. ఆల్లో ప్యాన్ తినట్లేదు ఏంటి వదినా? ఏమోనయ్యా, ఇందాక దాకా బానే తిరిగిందిగా. ఇదిగో మంచినీళ్ళు తీసుకో. స్వర్ణ, ఏదైనా కాస్త జాగ్రత్తగా బయటపడాలి. లేకపోతే మనం తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళం అవుతాం. నువ్వేం కంగారు పడకక్క. సరే పద. అమ్మో, ఎదగటం వీళ్ళు చూడకూడదు, చాలా డేంజర్. ఆల్లో ప్యాన్ తిరగట్లేదు, అందుకే ఈడకొచ్చి కూర్చున్నా. ఈడ చల్లగా బాగుంది ఫ్యాన్ గాలి. నేను వెళ్తాలే, మీరే కూర్చోండి, మీరే కూర్చోండి. చూసావా అక్క, మన అనుమానం కరెక్టే. సర్చింగ్ లో ఉన్నాడు. బాబాయ్, నీ ఆట కట్టించి తీరుతా. బావ ముందు, అమ్మమ్మ గారి ముందు చెంపలేసుకుని గుంజిళ్ళు తీయిస్తా. నాన్న చేత బయటికి తరిమిస్తా. స్వర్ణ, భయపడకక్క, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. సీత కాళ్ళకి పారాణి దిద్దారు. పెళ్ళయ్యేదాకా అయిందానికి కాందానికి బయటకు పోనివద్దు. వెళ్ళినట్టు తెలిసిందో తాళి దాని మెడలో పడటం కష్టం కావచ్చు. పిన్ని గారు, మా సీత బంగారం అండి. అన్యం పుణ్యం తెలియని పిచ్చి పిల్ల. అల్లుడు గారు, అది కల్లా కపటం లేనిదండి. ప్రేమిస్తుంది. ప్రేమించిన వాళ్ళ కోసం అది తను తాను కట్టేసుకుంటుంది. పిన్ని గారు, మీరేదంటే అదే. అంగుళం కూడా దాటాం. మీ ఆజ్ఞ మీరం. సావిత్రి, పిన్ని గారు, సీత తప్పేం లేదండి. సావిత్రి, పిన్ని గారు, సావిత్రి, ఏయ్ సావిత్రి. ఏంటండి? ఏంటంటే ఏమిటా కలవరింతలు? బాగా అలసిపోయాను కదా, ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. కలవరించానేమో. నిద్ర పడితే ఆరోగ్యమే. కళ్ళకంటూ కలవరించు ఇంకా మంచి నిద్ర. కానీ కలలో కూడా పిని గారు, అల్లుడు గారు అని కలవరింతలేనా? అలా కలవరించానా? అలా ఏంటి అలా? మా సీత బంగారం, అన్యం పుణ్యం ఎరగనిది, కల్లా కపటం ఎరగనిది, పిన్ని గారు, అల్లుడు గారు అని ఒకటే కలవరింతలు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నావు గాని కడుపులో చాలా భయం పెట్టుకున్నట్లున్నావు. నిజమేనండి. వరుసగా జరుగుతున్న సంఘటనలు నన్ను చాలా భయపెడుతున్నాయండి. నిజంగానే నా పిల్లలు బంగారం అండి.
కడుపులో పెట్టుకొని 10 నెలలు మోసి కన్నాను. పాపల్లా దాచుకొని రెప్పల చాటున పెట్టుకొని జాగ్రత్తగా పెంచాను. నా కంటికి వాళ్ళు ఎప్పుడూ పాపాయిల్లానే కనిపిస్తారండి. కనిపిస్తారు. పెళ్లి జరగబోతుందని ఆనందంగానే ఉన్నా ముందు ముందు దాని జీవితం ఎలా ఉంటుందోనన్న భయం లోపలే ఉందండి. చూడు సావిత్రి, కంటి పాపల్లో పెట్టుకుని జాగ్రత్తగా పెంచడమే కాదు, మంచి బుద్ధిమంతులుగా తీర్చిదిద్దాం. తొందరపాటు తత్తరపాటు లేకుండా నిబ్బరంగా సీత తన జీవితాన్ని నెట్టుకు రాగలదన్న నమ్మకం నాకుంది. నువ్వు ఆ నమ్మకాన్నే పెంచుకో. భయాలు పిచ్చి ఆలోచనలు బుర్రలోంచి తీసి పారేసి హాయిగా ప్రశాంతంగా పడుకొని నిద్రపో. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగి పడుకో. పెందలాడే లేవాలి, రేపు మా పిన్ని వస్తుంది కదా. రే రాధాకృష్ణ, ఇవాళ పిన్ని వస్తుందిరా, బస్ స్టాప్కి వెళ్ళి తీసుకురా. పిన్ని వచ్చి చాలా ఏళ్ళయింది, వైజాగ్ పూర్తిగా మారిపోయింది. వెళ్ళి తీసుకురారా. కాపీ తాగి వెళ్తాలే అన్నయ్య. ఇంకా పాల ప్యాకెట్లు రాలేదు. బస్ స్టాండ్ దగ్గర చాలా బళ్ళు ఉంటాయి, అక్కడ తాగు. బయట కాపీ తాగిబుద్దావుదే. జేబులోంచి రూపాయి తీయడం ఇష్టం ఉండదు అను. కాఫీ బాగుండదు అనకు. రామచంద్రుడు, ఆ ఒరే రామచంద్రుడు. నమస్కారం పిన్ని. నమస్కారం బాబాయ్. నమస్కారం అండి. నమస్కారం. వచ్చేసావు పిన్ని. ఎడా రాననుకున్నావా, రావద్దనుకున్నావా, వచ్చేసావా అంటున్నావు? చచ్చా, నా ఉద్దేశం అది కాదు పిన్ని. అప్పుడే వచ్చేసావంటే బస్సు రావడానికి ఇంకా టైం ఉంది కదా అని అన్నాను. బస్సా? హ, అది ఎప్పుడు ఎక్కడ కాలిపోతుందో తెలీదు. కనీసం కరెక్ట్ అడ్రస్ చేరే ఛాన్స్ కూడా లేదు. రైలే కాస్త నయమని రైల్లో వచ్చావురా. పెద్దవాళ్ళం కదా, బస్సులో కాళ్ళు వాచిపోయి ఆ వాపులు చూసి వీళ్ళే నడిచి చేస్తారని ఆటో వాళ్ళు ఎక్కువ గుంజుతారు కదరా. అందుకే రైల్లో వచ్చాం. రా పిన్ని, రా బాబాయ్. రెండత్తయ్య గారు. రెండత్తయ్య రండి. కూర్చో పిన్ని. ఇప్పుడే వచ్చాను కదరా, అప్పుడే వెళ్ళిపోతారా ఏంటి? అయినా నా ఇంట్లో నాకు మర్యాదలేమిట్రా? బాబాయ్ కూర్చో. రే బాగానే గుర్తుపట్టావే. ఏంటే అలా చూస్తున్నావు?
నీ గురించి అనుకోని రోజు అంటూ ఉండదు కదా పిన్ని. ఆ, నీకోసం పంచదార చిలుకలు తీసుకొచ్చాను. ఆ, ఇదిగోండి, ఇద్దరు తినండి. ఆ, ఒరే రే, కొట్టుకోబాకండ్రా. బాగున్నారా నానమ్మ? లేమ్మా లే. ఆహా, కుందనపు బొమ్మలాగున్నావే తల్లి. లేమ్మా లే. ఆహా, కుందనపు బొమ్మలాగున్నావే తల్లి. రామచంద్రుడి పద్ధతి, నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేస్తుంటే కొట్టొచ్చినట్టు కనపడింది. పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. అచ్చం మా అక్కలాగే ఉన్నావు. అది నీలాగే పచ్చని పసిమి, చారడేసి కళ్ళు, మహాలక్ష్మిలాగుండేది. అవును పిన్ని, అందుకే సీతని అమ్మా అమ్మా అని పిలుచుకుంటాను. అబ్బ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 , అలా ఊపేకే తల్లి. ఇదేంట్రా, అచ్చం నాలాగే ఉందిరా. అక్క చూడు, పద్ధతిగా కాళ్ళకి నమస్కారం చేసి పొందిగ్గా ఎలా నించుందో. నువ్వేంటే మిఠాయి పొట్ల మీద గద్దలాగా? అక్క పెళ్లి కూతురు కాబట్టి అలా ఉంది. నేను పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని. పప్పు సుద్దలా ఉంటే నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? మరీ పతంగిలా ఉంటే గాలి లేపేస్తుందే. ఏ స్వర్ణ, ఉండే నీలేవే సావిత్రి, పిల్లలు ఇలాగుంటేనే అందం. అలా చెప్పు నానమ్మా. ఓ అలా కాదు ఇలా కాదు అని చెప్పి లక్ష్మణ్ రెక్కలు గీస్తూ ఉంటుంది. కన్నవాళ్ళు కళ్యాణం అయ్యేదాకా పిల్లల్ని కంట్రోల్ పెట్టేది ప్రేమతోనే కాని కోపంతో కాదే పిచ్చిదానా. అలా మంచి చెడు తెలిసేలా పెంచితేనే రేపు సంసారాలు ఏ ఒడిదొడుకులు లేకుండా సాగుతాయి. అత్తయ్య కాఫీ తాగుతారా? అదేమిటే అత్త పసుపు రాసుకుంటావా అన్నట్టు? అదంటే నాకు ఆరో ప్రాణం. తెచ్చివు. ముఖం కట్టుకోవాలిగా పిన్ని. ఆ? నీ మొహం ట్రైన్ దిగ్గానే మొహం కడుక్కోవటం, ఒకసారి కాఫీ తాగటం అన్నీ అయిపోయాయి. ఆహా, ఏంటయ్యా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వేంటి మూగోళ్ళగా అలా కూర్చున్నావు? ఒక్క మాట అయినా మాట్లాడవే? జేబులో పెట్టుకున్నావు. చెడిపోతుందనేమో. కాదు కాదు, నీ మాటలు ఇంత దగ్గరగా వింటే నాకు మళ్ళీ చెవిపోటు వస్తుందేమోనని. నీ మాటలు ఇంత దగ్గరగా వింటే నాకు మళ్ళీ చెవిపోటు వస్తుందేమోనని అందుకే మిషన్ ఆఫ్ చేసి జోబులో పెట్టుకున్నా. మంచి పని చేశావు. ఎరా రాధాకృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? 10-15 రోజులు అయింది పిన్ని. 10-15 రోజులా? ఏమన్నా తాటాకులు అంటించావా? తిన్నగున్నావా?
ప్రయత్నం చేశారు, తోటాకులు తడిసి అంటుకోలేదు. పర్వాలేదు అత్తయ్య, చాలా మార్పు వచ్చింది. మార్పు వచ్చిందా? చూడు, చూడవే. మారలేదు. ఎరా రామచంద్రుడు, వీడు అస్సలు మారలేదురా. ఎరా రాధా, ఏం వెతుకుతున్నావు? తినటానికి ఏమన్నా తెచ్చావేమోనని. ఛే! నీ బుద్ధి నాకు తెలీదారా? శకుంతల, చిన్నప్పటి నుంచి వీడింతేనే. పిల్లలంతా చిరుతిండ్లు వెతికితే వీడు చిల్లర వెతికేవాడు. అది చిన్నతనంలే పిన్ని. ఆహా, ఇప్పుడు అంత పెద్దవాడు అయ్యావా? నాకన్నా చిన్నవాడివి కదరా. అందుకేగా మరి చిరుదిళ్ళు ఎత్తుకుంటున్నా. చిల్లరెత్తట మానేసాగా. ఓ, సావిత్రక్క, సావిత్రక్క. సావిత్రి, ఎవరి చెల్లాయి? ఆవిడ పక్కింట్లోనే ఉంటుంది. మీరెవరు? సావిత్రక్క, ఈవిడ నీకేమవుతుంది? ఆ, పోక చెక్కలో ముక్కని గాని నువ్వెందుకొచ్చావే కోడలా? ఏం లేదు, కాఫీ పడి నిండుకుంది, అక్కనడిగి అంత అట్టుకెళ్దామని. కాఫీ పొడి సంగతి అటుంచి నేను రావటం నువ్వు గాని చూసావా? ఆ, ఆ, ఆ. సావిత్రి, ఇలాంటి వాళ్ళు ఇరుగు పొరుగునుంటే నువ్వేం రాణిస్తావే సావిత్రి? దీని వాలకం చూస్తుంటే అవసరానికి వచ్చినట్టు లేదే, ఆరాలు తీయటానికి వచ్చినట్టుంది. అబ్బో, ఏమో అనుకున్నాను, మొత్తం కనిపెట్టేసింది. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. కరెంటు షాకులు ఇవ్వటం నాకు తెలుసులేవే శకుంతల. ఈ ఇంటి మీద కాకి వాలినా కాఫీ పొడి వంక పెట్టుకుని వస్తుంది. నేను అలాంటి దాన్ని కాదత్తయ్య గారు. వరుస తెలుసుకొని పిలుస్తున్నావంటే పాలెరిగి పారేదానివే నువ్వు. కాఫీ పొడి లేదు, కంది పొడి లేదు. వెళ్ళు. ఇంకా నిలబెట్టావే, పో అవతలికి. ఏది ఇది? అమ్మో, సావిత్రక్క తరపు వాళ్ళందరూ మెత్తటోళ్లే అనుకున్నాను, కానీ ఈ మొట్టి రకం ఎక్కడదో ఎవరో. జయజమ్మనే, జయజమ్మని. అమ్మో, ఇదిగో సావిత్రి, ఇది మీ బియ్యపురాలి వీధి గుమ్మానికి కట్టాలి. ఇది మన పద్ధతి. బాగున్నాయక్క. అవును సావిత్రి, పెళ్ళి చాలా రోజులుంది. ఇంతకు ముందే పెళ్లి కూతురు చేసావే. ఇది మన పద్ధతి కాదు కదా. ఆవిడ గారి దగ్గర మన పద్ధతులు సాగవు, అన్నీ వాళ్ళ పద్ధతులే. మనం చిత్త మహాప్రభు అనటమే. స్వర్ణ, నోరు ముయ్యవే. అంత దాష్టికమా? ఆవిడ పద్ధతి అది. ఆవిడికి అవతానికి ఆవిడే కలెక్టరు. ఓహో, అంత ఇదా? అబ్బో, చాలా ఇదిలే. బయట ఆటో ఆగినట్టుంది. ఎవరో తెల్ల కార్డు సరుకు వాళ్ళు వస్తున్నట్టున్నారు. ఏం పెద్దావిడ, ఏమిటి ఇల్లంతా పరిశీలనగా చూస్తున్నావు? ఇక్కడ వాసాలుండవు లెక్కేయడానికి. నేను మంచితనం లెక్క కట్టి మర్యాదలు ఇచ్చి పుచ్చుకునేదాన్నే కాని వాసాలకి మీసాలకి
విలువిచ్చేదాన్ని కాదు